హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుత్తి వంకాయ కర్రీని ఇలా వండండి. వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకుని బాగా వాష్ చేసుకుని వంకాయని ఆయిల్లో వేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ కూడా ఆయిల్లో వేసుకున్నాక బాగా కలుపుకుని ఇలా నేను వీడియోలో చూపించినట్టు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నట్టుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకుండా నార్మల్ ఒక ప్యాన్లో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, లవంగం మొగ్గ, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత అవి మిక్సీ జార్లో వేసుకుని అందులోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసేసుకుని నేను వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వంకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అట్లానే పెట్టుకోవాలి. పల్లీల్లో ఈ మసాలా రెడీ చేసినప్పుడే సాల్ట్, కారం వేయడం వల్ల ఇలా మనకి ముద్దలా వస్తుంది. పల్లీల పౌడర్ అంతా కూడా కారం, పసుపు అవి ఏమి వేయకుండా మిక్సీ ఆడుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇలా మసాలా అంతా కూడా వంకాయల్లో పెట్టుకున్నాక మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక 2 చిన్న టమాటాలు అలాగే 2 ఉల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలో ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకున్నాను. పేస్ట్ అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సాల్ట్, అది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ టేస్ట్ సరిపడినంత. అలాగే పసుపు, కారం కూడా వేసేసుకున్నాను. నేను ఉల్లిపాయలు, టమాటా మిక్సీ పెట్టినప్పుడే అందులోనే అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నా. అందుకని నేను ఇప్పుడేమీ వేసుకోవట్లేదు. ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని ఇందులోనే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు ఇందులో వేసేసుకున్నాను.
ఇది మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవనిస్తే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.